కళ్ళు తెరవక ముందే ఏం వండాలిరా నాయనా అనే ప్రశ్న బుర్రలో మెదులుతుంటే మాత్రం అదొక యుద్ధం కంటే తక్కువేమైతలేదు రోజు. ఎవ్వలు అడిగినా అడక్కపోయినా పొద్దున్నే ఆ టిఫిన్ చేయడం అంటే అడవిలో అర్జునుడు విలువిద్య నేర్చుకున్నంత కష్టమైపోతుంది. అవునండి. మళ్ళా చట్నీకి కొబ్బరుందా? పోపుకి కరివేపాకుందా? అసలు పిండి పులిసిందా లేదా? ఇవన్నీ చూసేసరికి సగం ప్రాణం పోతుంది. ఇగ అందుకే ఈ పులుసుడు గిలుసుడు మన వల్ల కాదని పిండి రుబ్బగానే ఆయిల్‌లో పడేటట్టు మినప వడలు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మరి మీ ఇంట్లో కూడా పొద్దున్నే టిఫిన్ చేయడం అంటే మీకు కూడా ఓ యుద్ధంలానే ఉంటదా? అయితే కామెంట్స్‌లో చెప్పుండ్రి చూద్దాం. ఇగ నాతో పాటు మినప వడలు ఎట్లా చేయాలనో మీరు కూడా చూద్దురు రాండ్రి. ఏం లేదు, ఓ బౌల్ తీసుకొని 1:30 మినపప్పును మంచిగా 2, 3 సార్లు కడుక్కొని నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇగ ఇట్లా మంచిగా నానిన పప్పును పొద్దున్న లేవంగానే నీళ్ళేమీ లేకుండా వడగట్టుకోవాలి. ఇగ ఈ వడగట్టుకున్నదంతా తీసుకుపోయి మిక్సీలేసి అట్లనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇగ ఇప్పుడు దీంట్లో మీకు గావాలనుకుంటే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియను మంచిగా యేసుకుంటే వడలు నూనె పీల్చుకోకుండా పైన కరకరలాడుతూ లోపల దూది లెక్క మంచిగొస్తాయి. ఇగ నేనైతే మా చిన్నోడు పచ్చిమిర్చి తినడని అట్లనే యేసుకున్నా. ఇగో వీడియోలో చూస్తున్నారు గదా! మంచిగా 2 చేతులకు నీళ్లు రాసుకోవాలి. అట్లయితే పిండి అంటుకోదు. ఇగో ఇక్కడ అస్సలు ముచ్చట. పిండిని ఇట్లా వీడియోలో చూస్తున్నట్టు మంచిగా బీట్ జేసుకోవాలి. ఎంత బీట్ జేస్తే అంత మంచిగొస్తాయన్నట్టు. ఇక ఇట్లా మంచిగా చేతులతోని రౌండ్‌గా చేసుకున్నాక మధ్యలో చిల్లు పెట్టుకొని వేడి వేడిగా కాగుతున్న నూనెలో యేసుకోవడమే. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తొందరగా కావాలని హై ఫ్లేమ్‌లో పెట్టేరు. పైన మొత్తం మాడిపోతాయి. లోపలంతా పచ్చి పచ్చిగా అట్లనే ఉంటాయి మరి. ఇట్లా ఒకదాని ఎమ్మటి ఒకటి యేసుకొని పిండిని మొత్తం వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇక ఇట్లా వేడి వేడిగా గాలిన వడల్ని తీసుకుపోయి అల్లం పచ్చడిలో నంచుకొని తింటే అబ్బా! ఆ రుచే వేరు గదా! ఈసారికి అల్లం పచ్చడి లేదులేండి. పల్లీల పచ్చడితోని అడ్జస్ట్ అయిపోదాం. ఇగో మరిన్ని ఇట్లాంటి కమ్మని ముచ్చట్ల కోసం మన ఛానల్‌ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. వట్టి సబ్స్క్రైబే కాదు మరి, ఒక లైక్, కామెంట్, షేర్ చేసిపోండ్రి. చూసిండ్రా మన వడలు ఎట్లొచ్చినాయో? ఓ పైన నుండి ఎంత క్రంచీగా ఉన్నాయో చూడండి. లోపల కూడా సాఫ్ట్‌గా మీరు వీడియోలో చూస్తుంటారు. మంచిగా వచ్చినాయి. మీరు కూడా చేసుకొని ఎట్లొచ్చినాయో నాకు కామెంట్‌లో చెప్పుండ్రి. సరే మరి మళ్ళో ముచ్చటతో మళ్ళా కలుద్దాం. ఉంటా మరి.